హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ కొండల్ వేముల. ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. అది ఏమిటంటే, జీవితం అంతా కష్టపడి పనిచేసి కుటుంబాన్ని నిలబెట్టి సమాజానికి సేవ చేసిన వ్యక్తి పెన్షనర్. అయితే వీరి వయస్సు పెరిగే కొద్దీ అవసరాలు కూడా పెరుగుతాయి. ఆదాయం మాత్రం ఒకే ఒక్క పింఛన్ మీదే ఆధారపడి ఉంటుంది. కానీ ఈ రోజుల్లో పెన్షనర్ల జీవితం సుఖంగా ఉందా అంటే జవాబు లేదు అనే చెప్పొచ్చు. వీరికి ప్రభుత్వాలు ఎంతవరకు తోడుగా ఉన్నాయి? వారికి కావలసిన భద్రత, గౌరవం అందుతుందా? ఇవన్నీ కూడా జవాబు లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహించి తీర పదవి విరమణ చేసిన తర్వాత తమకు రావాల్సిన వాటి కోసం అదే ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇవ్వాల్సి రావడం దురదృష్టకరం. ఈ విషయంపై ప్రభుత్వం అధికారులు కల్పించుకొని పెన్షనర్ల సమస్యలపై సత్వరం స్పందించాలని ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ డిమాండ్ చేస్తుంది. నేడు పెన్షనర్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. దేశవ్యాప్తంగా లక్షలాది పెన్షనర్లు బతుకుబండిని లాగుతున్నారు. కొందరికి పెన్షన్ వస్తున్నా అది చాలు అనడం కష్టం. ఒకప్పుడు సరిపడిన నెల పింఛను ఇప్పుడు అరకొరగా మారింది. మందులు, కూరగాయలు, ప్రయాణం అన్ని రెట్టింపు అయిపోయినాయి. కానీ పెన్షన్ మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న చందంగా ఉంది. వయసు పెరిగిన కొద్దీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం పెరిగిపోతుంది. పోనీ ప్రభుత్వ దవాఖానలో చూపించుకుందామంటే విపరీతమైన రద్దీ. అది కాకుండా సౌకర్యాల లోపం సమస్యగా మారింది. ప్రైవేట్లో చికిత్సకైతే పెద్ద మొత్తాలు అవసరం కూడా అవుతాయి. బ్యాంకు లింక్, ఆధార్ సమస్య, జీవన ధృవీకరణలో ఫింగర్ ప్రింట్ పనిచేయకపోవడం, ఇలా చిన్న చిన్న సమస్యలు పెన్షన్ రావడం నెలలు ఆలస్యం చేస్తాయి. దీంతో అవసరాల కోసం అధిక మొత్తంలో వడ్డీలు చెల్లించి డబ్బులు అప్పు చేయవలసి కూడా వస్తుంది. ఈ అప్పు భవిష్యత్తులో వారికి గుదిబండగా మారనుంది. కొంతమందికి కుటుంబం దూరం అవుతుంది కూడా. పిల్లలు నగరాల్లో, విదేశాల్లో ఉంటారు. మనసుకు తోడు లేక కుంగిపోతున్నారు. పైగా విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు. ప్రభుత్వాలు పెన్షనర్ల కోసం పథకాలు ప్రకటిస్తాయి, కానీ అవి పనిచేసే విధానం మాత్రం క్షమించరానిదిగా ఉండిపోతుంది. పథకాలు ఎన్నో ఉన్నా అమలు బలహీనంగా ఉంటుంది. డిజిటల్ విధానాలు తీసుకొచ్చిన గ్రామాల్లో ఇంకా గుర్తింపు సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. జీవన ధృవీకరణ కోసం పెద్దవారు క్యూలో నిలబడే పరిస్థితి ఏర్పడింది. అధికారులు సరిగ్గా స్పందించకపోవడం కూడా జరుగుతుంది. పెన్షన్ రివిజన్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే సీనియర్ సిటిజన్స్కి ప్రత్యేక హెల్త్ స్కీమ్ ఉన్న ఔషధాలు, పరీక్షలలో 50% వరకు సబ్సిడీ రావడం లేదు. ఇకనైనా ప్రభుత్వం, కుటుంబం, సమాజం అన్నీ కలిసి పెద్దవారికి భరోసా ఇవ్వాలి. ప్రభుత్వం చేయాల్సిన పని చాలా ఉన్నాయి. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్ రివిజన్ చేయాలి. ప్రతి సంవత్సరం ఆటోమేటిక్గా పెంపు జరగాలి. డిజిటల్ వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీవన ధృవీకరణ మొబైల్, ఓటీపీ ఆధారంగా కూడా ఉండాలి. బయోమెట్రిక్ అన్లాక్ సెంటర్లు గ్రామాల్లో ఏర్పాటు చేయాలి. ప్రత్యేక హెల్త్ కార్డు అందించాలి. తక్కువ ధరలో మందులు, ఉచిత ప్రాథమిక పరీక్షలు, ప్రభుత్వ దవాఖానలో ఫాస్ట్ ట్రాక్ సేవలు అమలు చేయాలి. పెన్షనర్ల కోసం గ్రీవెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఏ సమస్యనైనా 7 రోజుల్లో పరిష్కారం అయ్యేలా ప్రత్యేక మండలిని నియమించాలి. ఇక సామాజిక భద్రత కార్యక్రమాలు కూడా నిర్వహించాలి. పెద్దవారి కోసం యాక్టివిటీ సెంటర్స్ కలిసే చోట్ల ఏర్పాట్లు జరగాలి. పెన్షనర్లు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. డాక్యుమెంట్లు అప్డేట్ ఉంచుకోవాలి. లైఫ్ సర్టిఫికేట్ సమయానికి ఇవ్వాలి. ఆరోగ్య బీమా తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రభుత్వ సబ్సిడీలు, వృద్ధాప్య సేవా పథకాలు చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఆర్థిక మోసాల నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఇక మనం కూడా ఆలోచించాలి. సర్వస్వం ఇచ్చి పెంచిన తల్లిదండ్రులు
వృద్ధులు ఇప్పుడు మన సహాయం కోరుతున్నారు. వారిని ఒంటరిగా వదలకూడదు. మృదువుగా మాట్లాడుతూ వారి మనసు తెలుసుకోవాలి. అవసరమైనప్పుడు ఆర్థికంగా, భావోద్వేగంగా తోడు నిలవాలి. ఇక చివరగా, పెన్షనర్ల బాధ అనేది కేవలం వారి బాధ కాదు. అది ఒక సమాజం ఎంత అభివృద్ధి చెందిందనే విషయాన్ని ధృవీకరిస్తుంది. వారు సుఖంగా, భద్రంగా, గౌరవంగా జీవించే అవకాశం కూడా కల్పించడం అవసరం. ప్రభుత్వం, పిల్లలు, సమాజం వీళ్ళందరి బాధ్యతగా భావించాలి. పెన్షనర్ అంటే సహాయం కోరే వృద్ధుడు మాత్రమే కాదు, ఒకప్పుడు మన కోసం, ఈ దేశం కోసం పనిచేసిన యోధుడని గుర్తించండి. వారికి సౌకర్యాలు, భద్రత, గౌరవం ఇవ్వడం మన ధర్మం. మరి ఇలాంటి ఎన్నో ముఖ్యమైన అంశాలను వెలికితీసి మీ ముందుకు తీసుకొస్తుంది గ్లోబల్ 360 టీవీ. కావున గ్లోబల్ 360 టీవీని సబ్స్క్రైబ్ చేసి, లైక్ కొట్టి, షేర్ చేయండి. గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.